వాళ్ళని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? తర్వాత పరిచయం చేస్తా. ఎక్కువసేపు ఎక్కడే ఉన్నామంటే ప్రాబ్లంలో పడతాం. సరే కీర్తి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తాను. అదేంటి, నేను నిన్ను కలవాలని వచ్చి నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు పనుందని వెళ్ళిపోతావేంటి? అంత దానికి ఎందుకు వచ్చావు? నాతో మాట్లాడడం ఇష్టం లేదా? సరే అయితే వెళ్ళిపో. అలా కాదు కీర్తి. లేదు లేదు, వెళ్ళిపో ప్లీజ్. పర్వాలేదు, మాట్లాడు. ఇక్కడ మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి కన్నా ఎవరు ఎక్కువ కాదు. మోటలు జాగ్రత్త. మా ఆయన జోలికి వస్తే ఎలా ఉంటుందో మీ ఆయన అడిగి తెలుసుకో. చూసావు కదక్క, ఆవిడకెంత పొగరో. నిన్ను కూడా లెక్క చేయకుండా ఎలా మాట్లాడేసిందో. ఆవిడ నన్నే లెక్క చేయలేదు, ఇక మీ అక్కనేం లెక్క చేస్తుంది? నీకు పడే అలవాటుంది కాబట్టి అలా అంటుంది, కానీ నాది కలబడిపోయే అలవాటు. ఎక్కడ పడితే అక్కడ కలబడితే దెబ్బలు మనకే తగులుతాయి. చుట్టూ జనం ఉన్నారు. నువ్వు ఉండు బావా. ఇంటికొచ్చి కొడితే ఎలక్షన్స్ అంటావు, ఇక్కడ మా అక్కను అవమానిస్తే జనం అంటావు. ఇలా ఎక్కడికక్కడ నువ్వు తగ్గబట్టే బావా ఆవిడ అలా రెచ్చిపోతుంది. పౌరుషం ఉన్న నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. అసలు ఏముందిరా దాని దగ్గర? అన్నం అమ్ముకునే పూటకొళ్ళది. ఏం చూసుకుని దాని ధైర్యం? కాంచనా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడొద్దు, పద వెళ్ళిపోదాం. లేదు, నేను మొక్కు చెల్లించాల్సిందే. మొక్క? ఏం మొక్కక్క? ఎప్పుడు మొక్కున్నావు? ఇప్పుడే మొక్కుకున్నానురా. వెళ్ళి 100 కొబ్బరికాయలు తీసుకురా. 100 కొబ్బరికాయలా? అవును, చుట్టూ జనం ఉన్నారు అంటున్నారు కదా, అందరూ చూస్తూ ఉండగానే కొబ్బరికాయ పగలగొడతాను. దాంతోనే ఆ అన్నపూర్ణ తల పగలగొడతాను. నన్ను అవమానించిన దాని నెత్తురు చూడకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అది కాదు కాంచనా. రేయ్, అక్క, వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా. కీర్తి, మామయ్య, ఏమైంది? ఏంటి మామయ్య? అందరూ అక్కడుంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు కీర్తి? టెంపుల్ని చూస్తున్నాను మావయ్య. ఏంటి తొంగి తొంగి చూస్తున్నావు? అంతగా చూడాల్సింది ఈ టెంపుల్లో ఏముందా అని. సర్లే, అక్కడ మీ అమ్మ మొక్కు చెల్లిస్తుందంట, వెళ్ళు. నేను వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొస్తా. అలాగే మావయ్య. ఫోన్లో పార్టీతోనే కలిసి మాట్లాడుతుంది అనుకున్నానే, కానీ ఇక్కడ ఎవరూ లేరేంటి? ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో వమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. అమ్మా, ఈ గుళ్ళో మనసులో ఏదనుకుంటే అది జరుగుతుందంట. నాకు నా బావతోనే పెళ్లి జరగాలి. నా బావ తన మనసులో నా మీదున్న ప్రేమని అందరి ముందు చెప్పేలా చెయ్యమ్మా, ప్లీజ్.